హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణకు బాగా ఉపయోగపడేటటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి బాగా యూజ్ అయ్యేటటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటికి మీకు టైం కూడా ఇస్తాను. సో వీటికి సరైనటువంటి సమాధానం గుర్తించండి. మీకు ఎన్ని మార్కులు, ఎన్ని బిట్స్ కరెక్ట్ అవుతున్నాయో మీరు కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కి ఏమని పేరు పెట్టారు? ఆప్షన్ ఏ గరుడ, ఆప్షన్ బి ఈగిల్, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి డేగా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఈగల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 2024 బాల సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ బి వేటూరి సుందరరామూర్తి, ఆప్షన్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి గుంటూరు శేషేంద్ర శర్మ. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్కి 2024లో బాల సాహిత్య పురస్కారం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, చెత్త సేకరణ పన్ను రద్దును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? చెత్త సేకరణ పన్ను రద్దును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి వరకు ఎయిడ్స్ నిర్మూలన చేయాలని అధికారులను ఆదేశించారు? ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 2030. క్వశ్చన్ నెంబర్ 5,